శివరాత్రి సందర్భంగా కిటకిటలాడిన శైవ క్షేత్రాలు. శివరాత్రి పర్వదినాన తెలుగు రాష్ట్రాల్లో పలు శైవ క్షేత్రాలు వేకువజామున 2 గంటల నుండి భక్తుల రద్దీతో నిండాయి. విజయనగరం జిల్లా ఎస్కోటలో పుణ్యగిరి, నెల్లిమర్ల వద్ద రామతీర్థాలు, పార్వతీపురం వద్ద అడ్డపుశీల, మన్యం జిల్లాలో కురుపాం, ధూళికేశ్వర ఆలయం, సాలూరు వద్ద పారమ్మకొండ భారీగా భక్తులు లక్షల్లో వస్తూ కిటకిటలాడాయి. ఆంధ్రప్రదేశ్తో పాటు ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుండి భక్తులు పారమ్మకొండపై ఉన్న ఆలయాన్ని దర్శించుకున్నారు. మహాశివరాత్రి మహాప్రదంగా శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున దేవాలయంలో విశేషంగా రుద్రాభిషేకము, మహన్యాసపూర్వక అభిషేకము జరగబడింది. కావున స్వామివారి ఆశీస్సులతో ఆచిపట గ్రామంలో ఉన్నటువంటి వారు, దేశంలో ఉన్నటువంటి వారు, రాష్ట్రంలో ఉన్నటువంటి వారు అందరూ కూడా సర్వేజన శక్నోభవంతు, లోకా సమస్త శక్నోభవంతు. స్థానిక మల్లికార్జున స్వామి, బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి అనుగ్రహ విశేషాలకు భక్తులందరూ పాత్రలవుతున్నారు. భారతదేశంలో గల మహా శైవక్షేత్రాలు అరుణాచలం, చిదంబరం, శ్రీకాళహస్తి మహాపుణ్యక్షేత్రాల్లో భక్తులు అత్యంత అద్భుతంగా అనుగ్రహానికి వాళ్ళు పాత్రులే. లోక కళ్యాణార్థం ఆ మహాదేవుడి కటాక్షం ఈ లోకం మీద ఉండాలని చెప్పి ప్రపంచంలో అందరూ కూడా సుఖశాంతులతో జీవించాలని ఆ పరమేశ్వరుడికి ప్రార్థిస్తుంది. శుభం. ఓకే. పార్వతీపురం, మన్యం జిల్లాలో సాలూరులో పంచముఖేశ్వరుడి తాలూకా ఆలయం అత్యంత ప్రాశస్తమైంది. అలాగే పార్వతీపురం దగ్గర అడ్డాపుశిల, అలాగే ఎస్కోట్ దగ్గర పుణ్యగిరి మహాక్షేత్రాల్లో అత్యంత అద్భుతమైనటువంటి ఆ శైవ భక్తులందరూ కూడా అనుగ్రహ విశేషాలతో పాల్గొని తర్వాత కురుపాంలో ధూళికేశ్వర ఆలయం, ఇవన్నీ కూడా మన లోక కళ్యాణార్థమే భక్తులందరూ కూడా మహాదేవుడిని ప్రార్థించి సకల శుభాలు కూడా పొందాలని ఆశిస్తూ